వెల్కమ్ టు ద క్రాఫ్ట్ సెక్షన్ టుడే. ఈరోజు నేను పాట్ ఎంబోజింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందుగా దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో మనం ఒకసారి చూస్తాము. పాట్స్ మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి కదా, కుండలు. పాటరీ షాప్లో నుంచి పాట్స్ తెచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఎంసీల్ తీసుకొని, అవి వైట్ అండ్ బ్లాక్లో కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఎంసీలు. ఇవి తెచ్చేసామంటే కానీ ఎంబోస్ చేసుకుని బిగినర్స్కి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది, ఈజీగా కలుపుకునేది అనుకుంటుంది కాబట్టి. తర్వాత మనకు కొంచెం పౌడర్ అవసరం పడుతుంది. తర్వాత సిజర్స్, నైఫ్, గ్లూ, వైట్ గ్లూ, అండ్ దెన్ పోలన్ అనేసి మనకి ఫ్లవర్స్ చేసే దగ్గర పోలన్ మెటీరియల్ దొరుకుతుంది, ఫ్లటర్స్ అంటారు దీన్ని. ఇవి కూడా అవసరం పడతాయి. తర్వాత కలర్స్ కావాల్సి ఉంటుంది, బ్రషెస్. ముందుగా పాట్కి వచ్చేసి మనకు ఇష్టమైన కలర్ని ఒకసారి ముందుగా పెయింట్ చేసి పెట్టుకోవాలి. యూజువల్గా బ్లాక్ అయితే కన్నా బాగుంటుంది. సో మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు పాట్ని కలర్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎంసీల్ని వైట్తో స్టార్ట్ చేస్తే మనకు బాగుంటుంది. బ్లాక్ తీసుకొని చేసి కలరింగ్లో డిఫరెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట ఫస్ట్లో. సో లర్నర్స్ వచ్చేసి వైట్తో స్టార్ట్ చేశారంటే ఈజీగా ఉంటుంది. ఎంసీల్ తీసుకునేసి ఇది ఈక్వల్ ప్రపోర్షన్లో మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది వాళ్ళు కంబైన్డ్గా ఇస్తారు. ఈ రెండు ట్యూబ్స్ని మనం కొంచెం ఈ రెండు కూడా సేమ్ ప్రపోర్షన్లో తీసుకొని వీటిని బాగా బైండ్ చేసుకోవాలి. చేతికి అవ్వకుండా కొంచెం పౌడర్ వేసి పెట్టుకోవాలి. త్వరగా మిక్స్ చేసుకోవాలి. రెండు మనం ఇలా చేసుకోవాలి. ఎంత బాగా బైండ్ చేస్తే అంత ఫాస్ట్గా ఇది డ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టార్టర్స్కి లాగా ఈజీగా అయ్యే ఫ్లవర్స్ ఇవాళ చూపుతాను నేను. ఎవరైనా పిల్లలైనా కానీ ఈజీగా చేసేదానికి లాగా వచ్చేవి. సో ఇది మనం కొంచెం కట్ చేసుకొని స్టెమ్ లాగా చేసుకుంటాం ఫస్ట్. ఈవెన్గా ఉండే మరి ప్లాంట్ చూసుకోవాలన్నమాట. అన్ని వేళ్ళతో సమంగా చేసుకోవాలి సైజు. తర్వాత మనకు కావాల్సిన డిజైన్ చిన్నపిల్లలైతే కన్నా ఫస్ట్ డిజైన్ గీసుకోవచ్చు. లేదు మన ఐడియా పెట్టి వేసేసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా గమ్ చేసేసుకోవచ్చు. డ్రాపింగ్ టైప్లో ఉండే స్టెమ్ మాదిరి మనం ఈరోజు వేస్తామన్నమాట. కొమ్మలు కిందకి రాలినట్టుగా ఉండేలాగా. గమ్మ మీద బాగా అంటించేసేయాలి. ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొస్తాము. తర్వాత ఒక 2 ఇలా ట్వైన్ లాగా ఒక తీగలాగా అలా పెడతామన్నమాట. ఆ షేప్ గీసుకున్న తర్వాత ఫెవికాల్తో ఆ షేప్లోనే మనం ఇది అంటించేసేయాలి. ఇటువైపు కూడా ఇంకొక స్టెమ్ చేసుకుందాము. ఇది ఎంసీల్ కలుపుకున్నాక త్వరగా చేసుకోకపోతే డ్రై అవుతుంది. అది డ్రై అయ్యాక ఇంక అస్సలు మాట విందనమాట. సో మనం కొంచెం త్వరగా చేసుకోవాలి కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెమే మిక్స్ చేసేది మీరు చేసుకోండి.
గట్టిగా నొక్కకూడదు అనమాట, లేదంటే కొంచెం షేప్ పోతుంది. సరిపోయిన వరకు చూసుకొని మనం నైఫ్తో కట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా చిన్న చిన్న 10 బిల్స్ పెట్టాను, వాటికి కూడా అదే షేప్లో మనం స్టిక్ చేసేసుకోవచ్చు. గట్టిగా ఉన్నప్పుడే కొంచెం స్టెమ్ ఎఫెక్ట్ రావాలంటే కొంచెం నొక్కులుగా పెట్టేస్తే బాగుంటుంది అన్నమాట. మామూలుగా ఎంసీల్ కూడా దానికి అదే స్టిఫ్న్ అయిపోతుంది, ఫెవికాల్ లేకపోయినా కానీ అంటుకుంటుంది, స్టిక్ అవుతుంది. కానీ మనం ఫెవికాల్ వేస్తే షేప్లోకి పర్ఫెక్ట్గా స్టిక్ అవుతుంది అనమాట. వైట్ కలర్ యూజ్ చేసినందుకు కలరింగ్ కూడా మనకు చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే బ్లాక్ ఎంసీల్ వాడినప్పుడు ఆల్ కలర్స్ సెట్ అవ్వవు కాదు దాని మీద. సో ఇప్పుడు మనం చిన్న చిన్న సింపుల్గా అయ్యే ఫ్లవర్స్ చూస్తాము. దానికోసం ఫస్ట్ ఇది ఎంసీలు వేడి అవ్వకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కువ కొంచెం గోరువెచ్చన అవుతుంది అంటే ఫాస్ట్గా డ్రై అవుతుంది అని ఇండికేషన్ అనమాట. సో ఫస్ట్ మనం వచ్చేసి చిన్న బాల్ తీసుకునేసి దీంతో ఒక రౌండ్ లాగా చేసుకుంటాము. ఈ కింద మనకు ఇలాగ అనుకున్నామంటే ఇలా కొంచెం ఫ్లవర్ మాదిరి వంగినట్టు వస్తుంది అనమాట. మనం ఇక్కడ పెట్టుకుంటాము. అంటే ఏం రాని వాళ్ళు కూడా ఫ్లవర్స్ చేయాలంటే అలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక 2 ఫ్లెటర్స్ తీసుకునేసి ఇలాగా సన్నగా మర్చుకునేసేసి జస్ట్ ఈ చివర్లు మట్టుకు కట్ చేయాలి. చిన్న ఫ్లవర్ కాబట్టి ఇంత లాంగ్ ఫ్లెటర్స్ అవసరం లేదు, దాన్ని మనం చిన్నగా కట్ చేస్తాం ఈ పూలన్నీ. తర్వాత ఎంసీల్ని ఒక చిన్న బాల్ లాగా చేసుకొని ఫెవికాల్ కొంచెం అతికించుకొని దాని మీద ఇది పెట్టేసి పూలను నొక్కేసి ఈ పూలను దొరకకపోతే కన్నా మనం చిన్న చిన్న పూసలనైనా ఇన్సర్ట్ చేసేసేయచ్చు. తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఒక 4 to 6 పూలన్నా కనిపిస్తే నాకు లుక్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ ఇలాగే చేస్తాము. రౌండ్ తీసేసుకొని రౌండ్ జస్ట్ చిన్నగా ట్యాప్ చేస్తూ వెళ్ళాలన్నమాట, అట్లాగే పెద్దదయ్యే మాదిరిగా. పౌడర్ అద్దుకున్నామంటే మన చేతికి అవ్వకుండా ఎంసీలు బాగా వచ్చేస్తుంది.
ఇలా చేసేసాక ఇలా ఎడ్జెస్ మాత్రం ఇలా ముందుకి వెనక్కి అలాగ మలుచుకోవాలన్నమాట. ఎడ్జెస్ ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. నేను ఫేకాల్ వేసి పాట్లో స్టిక్ చేసేసుకొని సెంటర్లో వచ్చేసి చిన్న బాల్ ఆఫ్ ఫెవికాల్ని అదే ఎంసీల్ రౌండ్ చేసుకొని ఫెవికాల్తో పెట్టుకునేసి దాని మీద మనం ఫ్లట్టర్స్ పెట్టాలన్నమాట పూలని. ఇంకొక రకం ఫ్లవర్ చూస్తాం ఇప్పుడు.